అందరికీ నమస్కారం. 2026 సంవత్సరం మార్చి మాసం 12వ తేదీ గురువారం రోజున మరి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. రేపు ఈ యొక్క రాశి వ్యక్తులకు సాధారణమైనటువంటి రోజు కాదు, మీ యొక్క జీవిత దిశను మలుపు తిప్పగలిగే శక్తివంతమైనటువంటి రోజు. ఆలోచనలు ఒకలా, పరిస్థితులు మరొకలా కనిపించినా చివరికి గెలిచేది మాత్రం మీ యొక్క పట్టుదలే. ఈ రోజు గ్రహస్థితి మీకు అంతర్గత బలం, స్పష్టమైనటువంటి ఆలోచన, సమయస్ఫూర్తి కూడా రాబోతుంది. ముఖ్యంగా సూర్యుని యొక్క ప్రభావం మీ యొక్క రాశిపై ప్రత్యేక కిరణాలను కూడా ప్రసరించజేయబోతుంది. అందుకే ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే మీకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సూచనలు, జాగ్రత్తలు, పరిహారాలు ఇందులో ఉన్నాయి. ఓం నమః శివాయ. ఈ యొక్క రాశి వారు సహజంగా ఆలోచన పరులు, ముందు చూపు కలవారు. రేపు మీరు తీసుకునే ఒక నిర్ణయం వచ్చే 6 నెలల ఫలితాలను కూడా నిర్ణయించగలదు. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్న నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వారు కొత్తగా బాధ్యతలను ఏర్పరచుకుంటారు. మొదట్లో ఒత్తిడిగా అనిపించినా అది మీకు ప్రమోషన్ దారి చూపించగలదు. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు, కొత్త కాంట్రాక్టర్లు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. కానీ ప్రతి సంతకం చేసే ముందు ఒకసారి ఆలోచించండి. ఆర్థికంగా చూస్తే ఆదాయం ఖర్చుల మధ్య సమతుల్యత అవసరం. ఆకస్మిక ఖర్చులు కూడా రావచ్చు. ఇంటి అవసరాలు, పిల్లల చదువులు లేదా వాహనానికి సంబంధించినటువంటి ఖర్చులు ఉండవచ్చు. కానీ భయపడాల్సినటువంటి అవసరం లేదు. మీరు ప్లాన్ చేసి ముందుకు సాగితే సమస్యలు పెద్దవి కాదు. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం. త్వరిత లాభాల కోసం రిస్క్ను మాత్రం తీసుకోవద్దు. కుటుంబ పరంగా రేపు మీరు పెద్దవారి యొక్క మాట వినటం చాలా మంచిది. దాంపత్య జీవితంలో చిన్న చిన్న అపార్థాలు రావచ్చు. మాటల్లో కఠినత తగ్గించండి. ప్రేమ జీవితంలో ఉన్నటువంటి వారికి మంచి సహాయం అనే చెప్పవచ్చు. మీరు చెప్పాలనుకుంటున్నటువంటి ఒక విషయం చెప్పడానికి సరైనటువంటి సమయం కూడా ఉంటుంది. ఒంటరిగా ఉన్నటువంటి వారికి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. సంతాన పరంగా చూస్తే పిల్లల విద్య, వారి యొక్క భవిష్యత్తు మీద దృష్టి పెట్టే సమయం కూడా ఉంటుంది. వారు చెప్పే చిన్న విషయాలను కూడా పట్టించుకోండి. మీరు ఇచ్చే ప్రోత్సాహకరమైనటువంటి మాటలు వారి యొక్క జీవితాన్ని కూడా మార్చగలదు. ఆధ్యాత్మికంగా రేపు మీకు ప్రత్యేకమైనటువంటి రోజు. ఉదయం సూర్యోదయ సమయంలో సూర్య నమస్కారాలు చేయటం, సూర్య గాయత్రి మంత్రం జపించడం మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సూర్యకిరణాలను కొన్ని నిమిషాలు స్వీకరించండి. ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది. అంతేకాక పితృ ఆశీస్సులు పొందే అవకాశం కూడా ఉంటుంది. పెద్దలకు నమస్కారం చేయండి. ఆరోగ్యపరంగా చూస్తే ఒత్తిడి, నిద్రలేని సమస్యలు ఉంటే అవి తగ్గే సూచనలు కూడా ఉంటాయి. కానీ నీరు తగినంత తాగటం, సమయానికి భోజనం చేయటం చాలా మంచిది. చిన్న చిన్న అలసటలను నిర్లక్ష్యం చేయవద్దు. సామాజికంగా మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో మీ యొక్క స్థానాన్ని మరింత బలపరుచుకునే అవకాశం కూడా ఉంటుంది. ఒక సమావేశం లేదా కార్యక్రమంలో మీరు ప్రధాన పాత్ర పోషించవచ్చు. మీ యొక్క ఆలోచనలు చప్పట్లు పడే రోజునే చెప్పవచ్చు. ఇప్పుడు ముఖ్యమైనటువంటి పరిహారాలు. రేపు ఉదయం ఎర్రని పువ్వులతో సూర్యునికి ఆరాధన చేయండి. గోధుమ రంగు వస్త్రాన్ని ధరించండి. గోధుమలు లేదా గోధుమ రవ్వను దానం చేయడం శుభప్రదం. గోధుమలు లేదా గోధుమ రవ్వ దానం చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలు కూడా ఉంటాయి. కనీసం ఒక గ్లాస్ నీటిలో కొంచెం చక్కెర వేసి సూర్యునికి ఆగమార్పణ చేయండి. పేదవానికి ఆహారం ఇవ్వడం ద్వారా మరింత ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. అదేవిధంగా ముఖ్యంగా రేపు మీ యొక్క కోపాన్ని నియంత్రించాలి. మీ యొక్క బలం, మీ యొక్క శాంతి, మీరు నిశ్చయంగా ముందుకు సాగితే ఎవరు కూడా మీ యొక్క విజయాన్ని అడ్డుకోలేరు. రేపు మీరు ఒక జీవితంలో కొత్త ఆరంభం కావచ్చు. అందుకే ఈ యొక్క సూచనలను గమనించండి. ఈరోజు మీకు ఆత్మవిశ్వాసం, ఆర్థిక స్థిరత్వం, కుటుంబ సౌఖ్యం తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియోని చివరి వరకు చూడండి. కేవలం సాధారణ ఫలితాల కోసమే కాదు, మీరు గతంలో పెట్టుకున్నటువంటి లక్ష్యాలు, మీ యొక్క మనసులో దాచుకున్నటువంటి ఆశలు ఒక్కొక్క
ఒక్కొక్కటిగా రూపం దాల్చే ప్రారంభ దశ అని చెప్పవచ్చు. ఇప్పటి వరకు ఎదురైనటువంటి ఆటంకాలు మీలో ధైర్యాన్ని పెంచడానికి వచ్చినటువంటి పరీక్షలే అని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. రేపు మీరు చేసే ప్రతి పనిలో ఒక స్పష్టత ఉంటుంది. అనవసరంగా ఆలోచిస్తూ టైం వేస్ట్ చేయకుండా ఏది అవసరమో దానిపైన మాత్రమే దృష్టిని పెట్టగలుగుతారు. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి అనుకూలత ఏర్పడుతుంది. టెక్నాలజీ, క్రియేటివ్ లేదా మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నటువంటి ఈ యొక్క రాశి వ్యక్తులకు ఐడియాలకు మంచి స్పందన కూడా లభిస్తుంది. ఒక సీనియర్ వ్యక్తి మీ యొక్క పనిని గమనించి మీకు ప్రత్యేక అవకాశాన్ని కూడా ఇవ్వవచ్చు. కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి ట్రాన్స్ఫర్ లేదా ప్రమోషన్ విషయాలలో శుభవార్తలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మీరు వినయంగా ఉండటం చాలా ముఖ్యం. విజయంతో పాటు వినయం ఉంటే మరింత గౌరవం కూడా లభిస్తుంది. వ్యాపారస్తులకు భాగస్వామ్య వ్యాపారాలలో చిన్న అపార్థాలు రావచ్చు. డాక్యుమెంట్స్, ఒప్పందాలు చదివి సంతకం చేయడం చాలా మంచిది. ఆన్లైన్ వ్యాపారాలు చేసే వారికి కస్టమర్ల నుంచి మంచి ఫీడ్బ్యాక్ వచ్చే అవకాశం ఉంటుంది. కొత్త మార్కెటింగ్ ఐడియా మీకు ఆదాయాన్ని కూడా పెంచగలుగుతుంది. ఆర్థిక పరంగా చూస్తే రేపు మీలో సేవింగ్ మైండ్ సెట్ పెరుగుతుంది. గతంలో చేసినటువంటి కొన్ని ఖర్చులపై మీరు మళ్ళీ ఆలోచించి ఇక ముందుకు జాగ్రత్తగా ఉండాలని కూడా నిర్ణయించుకుంటారు. ఇది భవిష్యత్తులో మీకు పెద్ద లాభాన్ని కూడా ఇస్తుంది. ఒక చిన్న పెట్టుబడి దీర్ఘకాలంలో మంచి రాబడిని కూడా ఇవ్వగలదు. కానీ తొందరపాటు నిర్ణయాలను తీసుకోవద్దు. కుటుంబ పరంగా అనుకూలత ఏర్పడుతుంది. బాధ్యతలు కూడా పెరుగుతాయి.